మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. అధికారుల నిర్లక్ష్యం బల్దియా ఖజానాకు చిల్లు పెడుతోంది. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నామంటూ అధికారులు కొన్ని రోజులు హడావిడి చేస్తూ ఆ తర్వాత దానిని అటకెక్కిస్తున్నారు. నగరంలో ఫుట్పాత్లు లేక పాదచారులు ఇబ్బందులు పట్టమే కాకుండా రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో దాదాపు 40% పాదచారులు మరణిస్తున్నారు. అయితే అధికారులు మంచిగా ఉన్న ఫుట్పాత్లను తొలగిస్తూ నిధులు వృధా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారుల పనితీరుతో బల్దియా ఖజానాకు చిల్లు పడుతోంది. మంచిగా ఉన్న ఫుట్పాత్ తొలగించి మళ్లీ దాన్ని ఎందుకు వేయాలనుకుంటున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. పాదచారుల కోసం GHMC గానీ ఇతర కార్పొరేషన్లు గానీ ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తాయి. కానీ ఆ ఫుట్పాత్లను కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కబ్జా అయినా పట్టించుకోరు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మాటికి వాటినే వేస్తుంటారు. మనం ఇప్పుడు కరెక్ట్గా సెక్రటరియేట్ ముందున్నాం. సెక్రటరియేట్ ఇది సచివాలయం. నిత్యం వేలాది మంది ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు, అదేవిధంగా ట్యాంక్ బండ్, లుంబిని పార్క్ వచ్చేటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఈ ఫుట్పాత్ మీదకి వస్తారు. ఒకసారి ఈ ఫుట్పాత్ చూస్తే ఎంత నీట్గా ఉందో అర్థమవుతుంది. అసలు ఇలాంటి ఫుట్పాత్లు నగరంలో మనకు చాలా ప్లేస్లలో కనబడవు. ఇంత నీట్గా అంటే నడుచుకుంటూ వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఫుట్పాత్లు కనబడవు. కానీ ఇంత మంచిగా ఉన్నటువంటి ఫుట్పాత్లను పూర్తిగా తొలగిస్తున్నారు అధికారులు. దీన్ని ఎందుకు తొలగిస్తున్నారు ఏంటి అనేటువంటి సమాచారం అయితే మాత్రం సక్రమంగా ఇవ్వడం లేదు. మరొకసారి రినోవేట్ చేస్తారనేది. మరోసారి రినోవేట్ చేయడానికి ఈ ఫుట్పాత్ను పూర్తిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు మనం. అటు హుస్సేన్ సాగర్ వైపు నుంచి మెల్లమెల్లగా తొలగించుకుంటూ ఇటువైపు సెక్రటరియట్ వైపు వస్తున్నారు. మొత్తం కూడా వచ్చినటువంటి డెబ్రీస్ను తొలగించేసి ఆ ట్రాక్టర్లో నింపి మళ్ళీ పక్కన ఉండేటువంటి ఖాళీ స్థలంలో వేస్తున్నారు. ఇక్కడే HMDAకి సంబంధించినటువంటి ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో మొత్తం కుప్పలుగా పాడేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. అయితే ప్రధానంగా ఒకసారి ఫుట్పాత్ వేస్తే దాదాపు 8-10 సంవత్సరాల వరకు వస్తుంది. అయితే ఏమైనా డ్యామేజ్ జరిగితే ఇతర పైప్ లైన్లు వేయడం లేదంటే ఏదైనా కేబుల్స్ వేసినప్పుడు డ్యామేజ్ జరిగితే ఆ ఫుట్పాత్ను మళ్ళీ రీకార్పెట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఈ ఫుట్పాత్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంది. కానీ దీన్ని అంతా కూడా తొలగించారు. ఒకవైపు ఈ ఫుట్పాత్ మాత్రం చాలా నీట్గా చాలా మంచిగా ఉన్నప్పటికీ కూడా అధికారులు ఈ విధంగా ఒకవైపు నగరంలో ఫుట్పాత్లు పూర్తిగా లేని ప్రాంతం ఒకవైపు ఉండగా మరొక వైపు ఏమో మంచిగా ఉండేటువంటి ఫుట్పాత్లను అంతా కూడా ఈ విధంగా మొత్తం డెస్ట్రాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి రోడ్డు ఇది. మనం చూస్తే సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ సైడ్ నుంచి ఇటువైపు వెళ్ళేటువంటి రోడ్డు, ట్యాంక్ బండ్ వైపు వెళ్ళేటువంటి రోడ్డు. ఈ రోడ్లో ఈ ఫుట్పాత్ను మళ్ళీ తీసి మళ్ళీ వేస్తున్నారు. ఈ విధంగా ప్రజాధనాన్ని ఒకవైపు ఏమో ట్యాక్స్ డబ్బులను పూర్తి స్థాయిలో వసూలు చేస్తుంటారు. ట్యాక్స్ మనీని ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మాత్రం వాటిని నిర్మించడంలో విఫలమవుతున్నటువంటి అధికారులు మంచిగా ఉండేటువంటి ఫుట్పాత్లను మొత్తం తొలగించి ఈ విధంగా మళ్ళీ కొత్తగా వేసేందుకోసం మనం చూస్తే గత 2 సంవత్సరాల క్రితం ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్మనెంట్ ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం, ఈ ఫుట్పాత్ ఇదంతా కూడా చాలా కొద్ది కాలం క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచిగా ఉంది. ఇది ఎక్కడ కూడా పాడైపోలేదు. కానీ మళ్ళీ ఈ విధంగా ఈ ఫుట్పాత్ను డెవలప్ చేసేందుకోసం మరొకసారి కొత్తగా ఫుట్పాత్ వేసేందుకోసం అధికారులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈ విధంగా లక్షల రూపాయలు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఫుట్పాత్ల పైన ఖర్చు పెడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అసలు నడవడానికి ఫుట్పాత్లు ఉండవు. హైదరాబాద్ నగరంలో ప్రమాదాలకు గురయ్యేటువంటి వాళ్ళలో, చనిపోతున్నటువంటి వాళ్ళలో దాదాపు 40% మంది నడుచుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫుట్పాత్ల అవసరం ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎక్కడైతే ఫుట్పాత్లు లేవో, ఎక్కడైతే పాడైపోయాయో, ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అక్కడ కొత్త ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడైతే మంచిగా ఉందో దాన్ని తొలగించి మళ్ళీ ఏర్పాటు చేయడం అంటే అది GHMC ఇంజనీరింగ్ అధికారులకే చెల్లుతుందా అంటే పరిస్థితి చూస్తుంటే అలాగే కనబడుతుంది. ఇప్పటికైనా ఈ అంశంపైన అధికారులు ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ గౌస్తో రాము, 10 TV, హైదరాబాద్.